హరీష్ రావుకి హైకోర్టులో ఊరట లభించింది. హరీష్ రావు పైన ఎన్నికల పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు. అయితే హరీష్ రావు పైన దాఖలైనటువంటి ఆ పిటిషన్ని ప్రస్తుతం విచారణలో తీసుకున్నటువంటి ఈ రోజు కోర్టు హియరింగ్స్ తర్వాత ఆ పిటిషన్ని కొట్టిపారేసింది. అయితే ఎన్నికల వేళ సరైన వివరాలు వెల్లడించలేదని పిటిషనర్ చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఆ పిటిషన్ని ప్రస్తుతానికి హైకోర్టు కొట్టిపారేసింది. ఎన్నికల్లో అర్హతలు, ఆస్తులు, వివరాల్లో తేడాలున్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అయితే హరీష్ తన ఆస్తి వివరాలను సరిగ్గా వెల్లడించలేదని చెప్పి చక్రధర్ గౌడ్ భావించి దాన్ని హైకోర్టులో పిటిషన్ రూపంలో దాఖలు చేశారు. చక్రధర్ గౌడ్ పిటిషన్ పైన విచారణ చేపట్టిన హైకోర్టు అయితే ఆధారాలు లేవని తేల్చేసింది. గతంలో కూడా చక్రధర్ గౌడ్ మాజీ మంత్రి హరీష్ రావు పైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా తన ఫోన్ని ట్యాప్ చేశారని, కిడ్నాప్ చేశారని రకరకాలుగా ఆయన కొంత ఇబ్బంది పడిపోయి దానికి సంబంధించినటువంటి విషయం పైన హైకోర్టు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పంజాగుట్ట పోలీసులు హరీష్ రావు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత హైకోర్టు వరకు వెళ్ళింది ఈ విషయం. హైకోర్టులో కూడా ఒకసారి విచారణ జరిగి దానికి తగ్గట్టుగా ఆధారాలు లేవని ఆ కేసుని కూడా క్వాష్ చేసింది.